శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ప్రస్తుతం బీజేపీ భవన్లో ఉన్నాం. నాతో పాటు మాజీ ఎంపీ అలాగే బీజేపీ సీనియర్ నాయకులు బూర నర్సయ్య గారు ఉన్నారు. సార్, ప్రధానంగా మీరేమో ఈ ఒడ్లు కొనట్లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు. అటు గ్యాసు సిలిండరు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మోడీ దేశ ప్రజలను నట్టేట ముంచుతుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. నిజంగా మీరు దేశ ప్రజలు ఈరోజు అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు మోడీ గారు రాకముందు అసలు గ్యాసు 50% దగ్గర ఉండేదా? లేదు కదా. 99% ఈరోజు గ్యాస్ పొయ్యిలు ఉన్నాయి. ఎవరి వల్ల? ఉజ్వల యోజన వల్ల, మోడీ వారి వల్ల. దాదాపు ఈ గ్యాస్ అనేది 2 రకాలు ఉన్నారు. ఒకటి ఉజ్వల బెనిఫిట్స్, 2 మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్. ఇప్పటికీ వాళ్లకు 4 సిలిండర్లు పాత రేట్లకే ఇవ్వటం జరుగుతుంది. ఎందుకు పెరిగింది రేట్లు? ఇదే గ్యాస్ రేట్లు వేరే దేశాల్లో 100%, 200%, 300% పెరిగింది. గ్యాస్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? వెస్ట్ ఏషియాలో, గల్ఫ్ కంట్రీస్లో, ఖటర్ కానీ కువైత్ కానీ. యుద్ధ వాతావరణంతో అంతరాయం అయిపోయింది, అందరికీ తెలుసు కదా. అందుకొరకు కేంద్ర ప్రభుత్వం వీలైనంత వరకు భారం మోసి అతి తక్కువ స్వల్పం ఒక 10%, 20% ప్రజలకు పెంచాల్సిన అవసరం వస్తుంది. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇకపోతే నేను రెండోది అడుగుతున్నాను, పెట్రోలు డీజిల్ గురించి. ఈరోజు కేంద్రం మొత్తం భారతదేశంలో దాని ట్యాక్స్ ఏదైతే ఉందో, ఎక్సైజ్ ట్యాక్స్ పెట్రోల్, మన ఇది పెట్రోల్ డీజిల్ మీద 19%. మరి తెలంగాణలో దేశం మొత్తంలో అత్యధికంగా పర్ లీటర్ 116 రూపాయలు ఎందుకుంది? మరి అదే గుజరాత్లో 96 రూపాయలకి ఎందుకుంది? ఇక్కడ 20 రూపాయలు ఎందుకు ఎక్కువ ఉంది? మరి రాష్ట్ర ప్రభుత్వం 36 రూపాయలు అదనంగా ఎందుకు వేస్తుంది? ఈరోజు అదనంగా వేయటం వల్ల తెలంగాణ ప్రజలు సంవత్సరానికి దాదాపు 6 నుంచి 7 వేల కోట్లు అదనంగా కడుతున్నారు. మీలాంటి బైక్స్ ఉన్న వాళ్ళందరే అత్యధికంగా 90% కడుతున్నారు. తగ్గించవచ్చు కదా. నీతులు చెప్పే ముందర మీ సంగతి చూసుకోవాలి. సో మీరు ప్రధానంగా 2014 నుంచి ఇప్పటి వరకు దేశం అభివృద్ధి చెందుతుంది, జీడిపి పెరుగుతుందని చెప్పేసి బీజేపీ అంటుంది. కానీ డాలరు అప్పుడు 2014లో 46 దగ్గర ఉన్నటువంటి రూపాయి విలువ ఇప్పుడు 96 రూపాయలకు పడిపోయింది. సో ఇప్పుడు ఈ దేశం మొత్తం కూడా మరి విమర్శిస్తూ ఉన్నారు కదా. దేశం ఎవరు విమర్శించట్లేదు. నాకు ఒకటి చెప్పండి, డాలరు డబుల్ అయింది అంటున్నారు. ఇక్కడ నిత్యావసర వస్తువులు డబుల్ అయినాయా? నూనె రేట్లు అన్నీ పెరిగినాయి. డబుల్ అయినాయా? కాలే కదా. మనం జరిగేట బస్ ఛార్జ్ డబుల్ అయిందా? ఎలక్ట్రిసిటీ ఛార్జ్ డబుల్ అయిందా? లేకుంటే బైక్ ఇదివరకు 20,000 ఉంటే ఇప్పుడు 90,000 అయిందా? ఈరోజు మీకు అర్థం కావాలి చాలామందికి, డాలర్ అనేది స్పెషల్లీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ సంబంధించిన వాటికి పనికి వస్తుంది. నువ్వు ఇప్పుడు నేను ఇవాళ లంచ్ చేయాలి, ఇండియాలో చేస్తా కానీ అమెరికాలో చేయను కదా. ఈరోజు అసలైనటువంటి కొలమానం ఏంటంటే పీపీపీ, అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఆఫ్ ద కరెన్సీ. ఇండియన్ రూపీ ర్యాంక్ ఎంతో తెలుసా? మొత్తం ప్రపంచంలో 3వ ర్యాంక్. అది ఇంపార్టెంట్. అంటే ఎప్పుడైనా డాలరు కిందికి పైకైనా కూడా దేశంలో నిత్యావసరాల కొరత లేకుండా, ఇన్ఫ్లేషన్ లేదన్నప్పుడు దట్ ఈస్ గుడ్ ఫర్ ద ఎక్స్పోర్ట్స్. ఈరోజు మనకు డాలర్ పెరిగినా తగ్గినా మనకేం పోయేది లేదు ఇండియాలో. ఓన్లీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిల్లు మీద దాని మీద భారం పడుతుంది. ఒకందుకు డాలర్ పెరగటం వల్ల ఎక్స్పోర్ట్ వాల్యూస్ పెరుగుతాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్, ఇన్వెస్ట్మెంట్ ఇండియాకు పెరుగుతుంది. దట్ ఈస్ ఏ ఇంటర్నేషనల్ కరెన్సీ మార్కెట్ కరెక్షన్స్ జరుగుతుంటాయి. సో ప్రధానంగా మీరు ఎందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ను అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తామంటుంటే అన్నిట్లలో కట్టబెడుతున్నారంట. కిషన్ రెడ్డి ప్రధానంగా ఇటు తుమ్మిడిహెట్టిని అడ్డుకుంటున్నాడు, మూసీని అడ్డుకుంటున్నాడు, అటు మహారాష్ట్ర సీఎంను కలవనీయట్లేదు అంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో ఏం చెప్తారు దీని మీద? ఆడలేదమ్మా మద్దతు. ఇప్పుడు నేను అనకూడదు కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు ఆయన. అసలే బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ తెలుసు కదా. ఆయన రాజకీయ పరంపర తీసుకుంటే మనందరికీ తెలిసిందే.
ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు చింత చచ్చిన పులుపు చావట్లేదు అన్నట్టు అలవాట్లు పోవట్లే. ఈరోజు ఏం అడుగుతుండు, నువ్వు మెట్రో నీది కదరా భయ్, కిషన్ రెడ్డి అడుకుంటాడా నువ్వు వేసుకుంటే? నువ్వు అడుకుంటాడా? పర్మిషన్ ఏం అక్కర్లేదు, డబ్బులు ఇవ్వమంటాడు. ఆయన వేసిన ప్రతి ప్రాజెక్ట్ RRR 33,000 కోట్లు కేంద్రం ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ల్యాండ్ అక్విజిషన్ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. ఇంతవరకు 1 ఎకరం కూడా చేయకపోతుంది. నీ దగ్గర చిల్లి కావలేదు. రీజనల్ కిషన్ రెడ్డి గారి ప్రపోజల్ చేసి రీజనల్ రింగ్ రైలు తెద్దామన్నాడు. ల్యాండ్ అక్విజిషన్ చేయమంటున్నాం, మేము చెయ్యము అంటాడు. నువ్వే చేసుకో అంటాడు. ఏ రాష్ట్రంలో అయినా ఇప్పుడు బుల్లెట్ రైడ్స్ మన మోడీ గారు మోడిచ్చారు 3 లక్షల కోట్లు. దాని ల్యాండ్ ఎక్వైరీ ఎవరు చేయాలండి? చేయాలి కదా. ఇక 9 అయింది. చక్కదనం ఏంటంటే ఈయన 9 అట్ట అని పేరు పెట్టి మహారాష్ట్రతోని గొడవ పెట్టి ఒక పొలిటికల్ బ్యాటిల్ కొరకు చేసే ప్రయత్నం. ఉన్న అట్టీలు చేయరాదురే. ఎందుకు కిషన్ రెడ్డి గారిని ప్రధానంగా ఈ మధ్యకాలంలో కిషన్ రెడ్డిని కావాలని బీఆర్ఎస్తో కుమ్మక్కయ్యండు, కిషన్ రెడ్డి కావాలని బీజేపీని కూడా తొక్కే ప్రయత్నం చేస్తున్నా అనే విధంగా మాట్లాడుతున్నారు కదా. ఇవన్నీ బ్లాక్మెయిల్ పాలిటిక్స్. ఎట్లా ఉంటుంది బ్లాక్మెయిలర్కి? ఎప్పుడు ఎట్లా ఉంటుంది? స్వతహాగా చేతగానప్పుడు పక్క వాళ్ళ మీద బురద చల్లటం అనేది ఉంటుంది. దట్ ఈస్ ప్యూర్ బ్లాక్మెయిల్ పాలిటిక్స్. ఇప్పుడు బీఆర్ఎస్ కుమ్మక్కైంది రేవంత్ రెడ్డి, ఇంత ప్రగల్భాలు పలికిండు కదా ఎలక్షన్ ముందర. ఇంతవరకు నీ గవర్నమెంట్, నువ్వు సీఎం, నువ్వు మరొకరు, నువ్వు హిట్లరు, ఒక ఎఫ్ఐఆర్ అని చేసినావా? హిట్లర్ వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? అసలు పరమదరిద్రం, చండాలం. అసలు నిజంగా ఏమాత్రం వేరే పార్టీ ఉంటే బీజేపీ ఉంటే హిట్లర్ నాకు ఆదర్శం అంటే నెక్స్ట్ డే ఆ పదవి, సీఎం పదవి కూడా కొట్టేసి ఇంటికి పంపించేవారు. ఈ మధ్యలో మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు అటు బీఆర్ఎస్ను పక్కన పెట్టి ఓన్లీ బీజేపీని టార్గెట్ చేస్తూ ఉన్నాడు. బీజేపీ ఎంపీలను, బీజేపీ ఎమ్మెల్యేలను, బీజేపీ పార్టీని టార్గెట్ చేస్తున్నాడు. ఏంటి ప్రధానంగా మీరేమైనా అంటే ఆయన మన ధర్మపురి అందవిని మాట్లాడుతూ ఆయన కళలకు కూడా బీజేపీ పార్టీ వస్తున్నట్టుంది అని కూడా వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఒకటే ఏంటంటే ఒక క్లారిటీ ఆయనకు వచ్చింది. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేది బీజేపీ. కాంగ్రెస్ను ఆల్రెడీ పని అయిపోయింది, బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 34 వరకు నేనే ఉంటాను. 30 ఆయన ఉంటాడు, సీఎం ఉంటాడు అనేది రేపటికే గ్యారంటీ లేదు. 34 దేవుడేరు. కానీ ఒకటి ఏంటంటే భయం పట్టుకున్నది. దీన్ని ఎట్లాగూ బ్లాక్మెయిల్ చేసన్నా, బురద చల్లన్నా, లేపి బీజేపీలో నాయకుల మధ్యలో విభేదాలు సృష్టించన్నా తేవాలని ఒక కుట్ర ప్రయత్నం చేస్తుండే. ఏది ఫలించదు. ఇంకా మా వాళ్ళు తాడాయి తెరవలే, ఢిల్లీలో 3వ కన్ను తెరవలే. ఇంకా వేరే భయం ఉంది. ఇప్పుడే చెప్తే బాగుండదు. తర్వాత ఎవరు ఎక్కడ ఉంటారో తెలుస్తుంది.